వెల్కమ్ బ్యాక్ టు ఎస్వి టీవీ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం గానో ఈ నెలలో విడుదలయ్యేటువంటి ఏప్రిల్ నెల ఆసరా పెన్షన్ డబ్బుల కోసం 2016 రూపాయలు ప్లస్ 4016 రూపాయల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూసేటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ జూన్ నెల మొదటి వారంలో కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. 4016 రూపాయలు, 6016 రూపాయలు కొత్త పెన్షన్ డబ్బులను సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు 2000 రూపాయలు తీసుకునే వారికి 4000 రూపాయలు, 4000 రూపాయలు తీసుకునే వారికి 6000 రూపాయలను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం దగ్గర నిధులు అనేది లేకపోవడం ద్వారా ఈ డబ్బులను అయితే కొత్త పెన్షన్ డబ్బులను అయితే ఇప్పటివరకు అయితే రిలీజ్ చేయడం లేదు. ఇక్కడ మరి ఏదైతే తెలంగాణలో ఇచ్చినటువంటి హామీ మేరకు తెలంగాణలో మరి కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేస్తారు అన్న విషయంపై భారీ అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎప్పటి నుంచి తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయో మీకైతే ఈ వీడియోలో అయితే నేనైతే తెలియజేస్తాను. ఇక దీంతో పాటుగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులు ఈరోజు ఏ జిల్లాలలో జమ చేస్తున్నారో కూడా మీకైతే తెలియజేస్తాను. సో అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, మేదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఆర్మూర్ వంటి ప్రాంతాలలో ఈరోజు ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి 2000 రూపాయలు, 4000 రూపాయల ఆసరా పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు ఇక్కడ భారీ అప్డేట్స్ని అయితే వెల్లడించడం అయితే జరిగిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు చెప్పినటువంటి ప్రాంతాలలో ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇది ఇలా ఉండగా తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి 4016 రూపాయలు, 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి ఇంకా జమ చేసే అవకాశాలు ఉన్నాయని చాలామంది అయితే అడుగుతున్నారు. మనకి దాదాపు వీటిపైన ఇప్పుడైతే ఎటువంటి అఫీషియల్ అప్డేట్స్ అనేది లేవు. ఇక ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.